హలో. హలో. హలో వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. వినిపిస్తుంది. చేసారా? కంప్లీట్ చేసారా వర్క్? ఓకే. అది వర్డ్‌ప్రెస్ చేస్తున్నాను. అది బ్లాగర్ ఏది అది లేదండి. ఫస్ట్ వీడియో చూస్తే అది చేద్దామంటే ఫస్ట్ బ్లాగ్ దానికి పార్ట్ 1 ఏం లేదు. జస్ట్ బ్లాగ్ అని ఉంది. సెకండ్ దానికి 2 అని ఉంటది అంతే. మాక్సిమం అన్నీ ఏదమ్మా ఉన్నాయి. ఒక వీడియో మిస్ అయిందండి. అప్‌లోడ్ చేయలేదు. నెంబర్ మిస్ 24 అయితే ఏం మిస్ చేయలేదు. అయింది. బట్ 25 కాకపోతే ఉంది. ఏమన్నా ప్లేలిస్ట్ వేరే అయి ఉంటదేమో గానీ ప్లేలిస్ట్ ఏమైనా బై మిస్టేక్ వేరే సెలెక్ట్ చేసానేమో. హ్మ్. మాక్సిమం మీ క్లాస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అదే నేను సెలెక్ట్ చేయడము ఓపెన్ చేసిన వేరే దగ్గర మ్యాథ్స్ ప్లేలిస్ట్ సంబంధించిన సెలెక్ట్ ప్లేలిస్టే చేసుంటే వస్తాయి బై కదా! మిస్టేక్‌లో అందులో యాడ్ అయ్యి ఉంటదేమో అంటున్నా. ఓకే. అదే బ్లాగరే చేద్దాం. బ్లాగర్ రివ్యూ చేద్దాం అనుకున్నా. హ్మ్. ఇగ బ్లాగర్ పార్ట్ 2 కనిపించింది. పార్ట్ 1 కనిపించలే వీడియో. ఇగ అది వెబ్‌సైట్ వర్డ్‌ప్రెస్‌ది చూస్తున్నానన్నమాట. బ్లాగింగ్ ఉంది గదా! బ్లాగింగ్ అని ఉంది అంతే. హాఫ్ పేజ్ వెబ్ 2.2 స్టార్ట్ చేసిన అదే బ్లాగింగ్ క్లాస్ అని ఉంది. 25 రెండొచ్చినాయన్నమాట బై మిస్టేక్ 2 నంబర్స్. 2 వీడియోస్ ఉన్నాయి. బ్లాగర్ పార్ట్ 2 అనేది ఫస్ట్ పెట్టా. పార్ట్ ఇక్కడ 1 బ్లాగ్ ఉన్నదని ఫార్మాట్ పార్ట్ 1 ఏం పెట్టలా. బ్లాగింగ్ అని పెట్టాను. ఉంది ఇక్కడ. 2 వీడియోస్‌కి 24 అనే 23, ఉంది. పెట్టి 24 నేనేదో బై మిస్టేక్ కనపడ్డదండి నెంబర్. నంబర్స్ ఏ బై మిస్టేక్ రామన్నాయి గానీ ఇగో ఉందండి మార్టింగ్ మా ఆర్టికల్ పార్ట్ పేరు ఇది పార్ట్‌ది. హ్మ్. ఒక్కసారి షేర్ చేస్తారండి పార్ట్ 1 అది లింక్? ఇది ఏ ప్లే లిస్ట్‌లో ఉందో ఒకసారి చూస్తాను. ఇగ ఫాస్ట్‌గా అటు ఇటు చేస్తా ఉంటాం కదా! ఇగ ఒక్కొక్కసారి మర్చిపోతాను. ఓల్డ్‌వి ఏవో పెట్టేసేసి క్లాస్ నంబర్స్. ఇక్కడ 2 సార్లు పార్ట్ 2కి, పార్ట్ 1కి రెండిటికి క్లాస్ 25 అనే ఉంది 2 క్లాసెస్‌కి. నీ ప్లే లిస్ట్‌లో లేదులే. వేరే ప్లే లిస్ట్‌లో ఏదో యాడ్ చేశాను. ఒకసారి చూద్దాం. ఏ ప్లే లిస్ట్‌లో ఉంది. ఇప్పుడు మనకి సరే ఒకసారి నేను క్లాస్ అయిన తర్వాత చూస్తానండి ఏ ప్లే లిస్ట్‌లో ఉందో. దాన్ని మీ దాంట్లోకి యాడ్ చేస్తాను. హలో! వినిపిస్ ఆ! ఆ! లింక్ షేర్ చేశారు కదా! అదే లింక్ యాడ్ షేర్ చేశారు చేస్తాను. కదా! తర్వాత చెక్ చేసి. అదే తర్వాత చూసి యాడ్ చేయండి మరి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి విక్స్ వెబ్‌సైట్. ఓకే. wix.com. ఆ! దీనికి ఇంకా డిజైనింగ్‌కి వెబ్ కూడా టైం క్రియేషన్‌కే పడతది. టైం పడతది. ఆ! అవన్నీ ఈజీగా ఏముండదు. ఇక్కడొచ్చేసి మీరు లాగిన్ జేసుకోండి. జస్ట్ జీమెయిల్ తోటి. లాగిన్ అయితే మనకు డైరెక్ట్‌గా వచ్చేసి స్టార్ట్ డిజైనింగ్. ఇది ఓకే. ఆల్రెడీ లాగిన్ అయ్యుంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనం చేసిన సైట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా కనిపిస్తది. సెలెక్ట్ ఎ సైట్ గాని, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక ఆల్రెడీ ఉన్న సైట్సే చూపిస్తుంది ఇక్కడ.
క్రియేట్ ఇక్కడ మన ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఇలా క్రియేట్ న్యూ సైట్ అంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాం. యూజ్ విక్స్ ఎడిటర్. ఆ? యాక్చువల్లీ ఇది దేనికి రిలేటెడ్ అండి? అర్థం కాలేదు. దేనికి రిలేటెడ్ అంటే లైక్ ఎలాంటివి పెట్టుకోవచ్చు ఏంటి? ఇది అన్ని ఎలాంటివి పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు? లైక్ వెబ్సైట్ న్యూస్ డిజైనింగ్ ఇలాంటి ఇది. ఏవైనా ఇది పెట్టుకోవచ్చు. వెబ్సైట్ వీడియోస్ అని, డిజైనింగ్ ఫోటోస్ టూల్. అని ఏవైనా పెట్టుకోవచ్చా? ఈ వెబ్సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఓకే. ఎలా అయినా. వెబ్సైట్ డిజైన్. ఓకే. మనం ఏంటంటే ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీటిని క్రియేట్ చేసి ఫ్రీ సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకుంటున్నాము. మీరు దీని నుంచి డైరెక్ట్‌గా మంచి వెబ్సైట్ డిజైన్ చేసుకొని దానికి ఓకే. మీరు డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే డైరెక్ట్ మీరు బిజినెస్ వెబ్సైట్ జనరేట్ చేసుకోవచ్చు దీని నుంచి. హ్మ్. ఇక్కడ సెటప్ వితౌట్ చాట్ ఉంది. ఇక్కడ మనము ఓకే. ఇక్కడ చాట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని డైరెక్ట్‌గా బిల్డ్ చేసిస్తది. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వితౌట్ చాట్. వర్డ్‌ప్రెస్ కన్నా ముందు గూడా వర్డ్‌ప్రెస్ కన్నా ముందు స్టార్ట్ అయింది విక్స్ వెబ్సైట్ బిల్డర్. తర్వాత వర్డ్‌ప్రెస్ వచ్చింది. బట్ వర్డ్‌ప్రెస్ అనేది ఓకే. ఓకే. 1 మినిట్ అండి. 1 మినిట్ వస్తుంది. హ్మ్. హలో అండి. ఆ! ఓకే అండి. హాయ్ అండి. ఇది వెబ్సైట్ బిల్డర్. ఇది కూడా సీఎంఎస్ టైప్. అండ్ దీనికి వర్డ్‌ప్రెస్ కన్నా ముందు కూడా మనకి అవైలబుల్‌లో ఉన్న సైట్ ఇది. ఈ విక్స్ అనేది. బట్ దీని నుంచి మనము ఈజీ అంటే ఓకే. వర్డ్‌ప్రెస్ చేయాలంటే మనం కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. బట్ విక్స్‌కి అసలు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఏం అవసరం లేదు. హ్మ్. ఏం చేయాలి? ఏం అవసరం? మనం ఎలా మన ఐడియాలజీ ఉంటే అట్లా మనము వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆప్షన్స్. మనము ఏది క్రియేట్ చేస్తున్నామో చూసుకోవచ్చు. మనం ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, బ్లాగింగ్ చేసుకోవచ్చు దీని నుంచి. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. లేదా స్టోర్స్ కానీ, టెక్నాలజీస్, కంపెనీస్ రిలేటెడ్, రెస్టారెంట్స్, ఈవెంట్స్ ఇట్లా మనకి చాలా టైప్స్ ఉంటాయి ఇంకా గూడా. హ్మ్. స్కూల్స్‌కి సంబంధించి స్టూడెంట్స్ బ్లాగ్స్ ఇట్లా మనకి అంటే ఎవ్రీ కేటగిరీకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌కి వీళ్ళు చూపిస్తారు. బట్ మనం ట్రైనింగ్ అనుకున్నాం. ట్రైనింగా? ట్రైనింగ్ రిలేటెడ్ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఆన్‌లైన్ ట్రైనింగ్ తీసుకున్నాను. లేదు మీరు పోర్ట్‌ఫోలియో తీసుకోవాలనుకోండి, మీరు పోర్ట్‌ఫోలియో సెలెక్ట్ చేసుకోండి. ఆన్‌లైన్ ట్రైనింగ్ అండ్ కంటిన్యూ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకోవచ్చు. అట్లా మనం ఏ కేటగరీ కావాలంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ మన బిజినెస్ నేమ్ అంటే మన వెబ్‌సైట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు.
లేదు అంటే మనం ఇక్కడ స్కిప్ చేసుకొని తర్వాతైనా తీసుకోవచ్చు. ఇది ఉందో లేదో అవైలబుల్. ఇక్కడ టైమింగ్స్ సెటప్ మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి, మన ఓపెనింగ్స్ ఎప్పుడు, క్లోజింగ్ ఎప్పుడు, మన కంపెనీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు టైమింగ్స్. 10-6 PM ఉంది. ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సాటర్డే ఉంటే సాటర్డే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్కిప్ చేసుకొని తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనము అన్ని స్టెప్స్ వీళ్ళు ఇస్తారు. ఇచ్చినవి మనకి ఓకే అంటే అవి కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఓకే కాదు అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అపాయింట్‌మెంట్స్ ఏమన్నా కావాలా? లైక్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి రిలేటెడ్‌గా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుందనమాట. సింగిల్ సెషన్, ఇన్ఫో సెషన్, ఈ అపాయింట్‌మెంట్స్. ప్రెజెంట్ ఇప్పుడు మనకేమో అపాయింట్‌మెంట్స్ వద్దు. స్కిప్ చేసాం. స్టాఫ్ ఏమన్నా యాడ్ చేసుకోవాలా? మన స్టాఫ్, మన ఈమెయిల్ ఐడీ ఎవరైనా వెబ్‌సైట్ యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకైతే అవసరం లేదు దీన్ని. క్లోజ్ చేస్తున్నా. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు డూ విత్ యువర్ బిజినెస్ అంటే ఇక్కడ మనం ఏమేం చేస్తున్నామో యాక్సెప్ట్ ఇన్ పర్సన్ పేమెంట్స్ గేట్వే కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ పేమెంట్ గేట్వే చేయాలంటే మనకు ఆ పేమెంట్స్కి అమౌంట్ అనేది పే చేయాలి. ఇవన్నీ తీసుకోవాలి. ఆటోమేషన్ ఈమెయిల్స్ సెండ్ చేయాలా? ఇది కావాలంటే యాక్సెప్ట్ ఆన్‌లైన్ పేమెంట్స్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా మనం వెబ్‌సైట్ నుంచే పేమెంట్స్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు అక్కర్లేదనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. కంటిన్యూ టు డాష్‌బోర్డ్. ఇక్కడొచ్చేసింది డిజిటల్ ట్రైనింగ్ హబ్ డాట్ నెట్ అని ఇచ్చాడు. మనం కావాలంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడి నుంచి మనము స్కిప్ అయిపోయి మామూలుగా వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ లెట్స్ గో అంటే మనం నెక్స్ట్ స్టెప్ పేమెంట్‌కెళ్తాము. ఇది తీసుకోండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకేమొద్దు. జస్ట్ చూస్తున్నాను. నెక్స్ట్. ఇక్కడ మనం ఫస్ట్ సర్వీస్ ఇక్కడ యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ యాడ్ చేసుకోవటం ఇవన్నీ డిజైన్ యువర్ వెబ్‌సైట్. ఇక్కడ మనం వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఇందాక మనం చూసాం కదా! అవన్నీ స్కిప్ చేసినవి, యాడ్ చేసినవి ఇక్కడొస్తాయి. యాడ్ చేసినయేమో ఇక్కడ వస్తుంది. ఇంకా యాడ్ చేయవలసినవి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డిజైన్ యువర్ వెబ్‌సైట్ అంటే ఇక్కడికెళ్ళి వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తాం. గెట్ ఏ డిజైన్ ఆర్ పిక్ ఏ టెంప్లెట్ ఉంది. జస్ట్ డిజైన్ ఏ డిజైన్‌కి ఇది కస్టమైజ్ ఇది మనం ఓన్‌గా మనం చేసుకునేది. లేకపోతే ఏఐ నుంచి చేయాలి. ప్రెజెంట్ అయితే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవే చూడండి. ఇక్కడికొచ్చేసరికి మనకి థీమ్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. కన్సల్టింగ్ అండ్ కోచింగ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ ఉన్నాయి. కన్సల్టింగ్. ఇక్కడ లేకపోతే ఇట్లా ట్రైనింగ్ రిలేటెడ్‌గా ఆన్‌లైన్ ట్రైనింగ్. మనకి ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్‌సైట్స్‌లో మనకి నచ్చిన వెబ్‌సైట్
సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మనకు చాలా థీమ్స్ ఉంటాయి. ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ. మనకు ఓకే అంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి తీసుకోవచ్చు థీమ్. ఇంకా బ్యాక్ టు థీమ్స్ అంటే ఇంకా చాలా థీమ్స్ ఉంటాయి. ఇది సింపుల్‌గా ఉంది. ఇది చూద్దామండి. ఎడిట్ దిస్ సైడ్. ఇక్కడ చాట్‌జీపీటీలో కొంచెం కంటెంట్ అప్డేట్ చేద్దాం మన సైట్ గురించి. ఆ టైప్ ఆఫ్ సైట్ అంటే ఆన్‌లైన్ ట్రైనింగ్ కదా! ఒక డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఏదో ఒకటి ఒక కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని సైట్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. అది డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా టెక్స్ట్ వచ్చేస్తది. ఇక్కడ ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం వెబ్‌సైట్. ఇక్కడ ప్లస్ ఉంటే మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడికొచ్చి టెక్స్ట్ అండ్ ఈ టెక్స్ట్‌లో థీమ్డ్ టెక్స్ట్, టైటిల్స్, పారాగ్రాఫ్, ఇది కొలాప్సిబుల్ టెక్స్ట్, టెక్స్ట్ మార్క్యూ అండ్ టెక్స్ట్ మాస్క్. ఇట్లా మనకి డిఫరెంట్ టెక్స్ట్స్ ఉన్నాయన్నమాట. మనం ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఈ టెక్స్ట్ ఉందనుకోండి. టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనకి ఈ టెక్స్ట్ వస్తుంది. చేంజ్ టెక్స్ట్ అనుకోండి. ఇక్కడ ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది వచ్చింది. ఈ కలర్ కనిపించట్లేదనుకో కలర్ చేంజ్ చేసుకోవాలి. కస్టమైజ్ డిజైన్. ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కనిపించట్లేదు. ఇంకో కలర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ టెక్స్ట్‌ది చేంజ్ అయింది. ఇట్లా టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా వేరేది ఇంకేదన్నా కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకోని టెక్స్ట్‌లు. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్. నెక్స్ట్ టైటిల్స్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్, అప్‌లోడ్ ఇమేజ్. మనం ఏదైనా ఇమేజ్ చేంజ్ చేసి వేరే ఇమేజ్ కావాలనుకోండి, ఆ ఇమేజ్‌ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు ఈ స్టెప్‌లో. అప్‌లోడ్ ఆర్ ఇంపోర్ట్. ఫ్రీ ఫ్రమ్ విక్స్. విక్స్‌లో కొన్ని ఫ్రీ ఉన్నాయి. అవేమన్నా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. విక్స్ ఇల్లస్ట్రేషన్ ఇమేజెస్ అని కొన్నున్నాయి. ఇవేమన్నా కావాలన్నా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. అవును. క్వెషన్ అండి. యాక్చువల్లీ మనం ఒక వెబ్‌సైట్ లాగా అదే చేసుకొని చెప్తుంది ఫస్ట్ నుంచి. అది వెబ్‌సైట్ డెమో బిల్డర్ చేసుకొని అంతే. పాయింట్ వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు కదా! చేసుకునేదే. ఆ! చేసుకోవచ్చు. అంటే మళ్ళీ కానీ మనము అంటే దీనికేంటంటే కొంచెం వర్డ్‌ప్రెస్ దాన్ని బెనిఫిట్స్ కష్టపడి తక్కువ మనము వర్డ్‌ప్రెస్‌తో చేసేసుకోవచ్చు. పోలిస్తే. అందుకని ఎక్కువ వర్డ్‌ప్రెస్‌ని ప్రిఫర్ చేస్తారు. వర్డ్‌ప్రెస్ కన్నా ముందు మార్కెట్‌లోకొచ్చింది విక్స్. విక్స్ వెబ్‌సైట్ బిల్డర్. దీనికి మనకి కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు. మనకు కావాల్సినట్లు హ్మ్. ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. హ్మ్. అవునండి. చాలా వరకు ఈజీగా ఫ్రీ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడేంటంటే ఇంకోటి మనకి ఆల్‌మోస్ట్ అన్ని ఫ్రీగానే ఏముండదు. ఉన్నట్టున్నాయి. కంప్లీట్ వాడి అండర్‌లోనే ఉంటది మన కోడంతా. ఇట్లా మనం ఏదైనా ఇంకో ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవటము హ్మ్. ఇట్లాంటివి చేయొచ్చనమాట. అలాగే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఈ ఇమేజ్ చేసి చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అవుతది. మీకు కలర్ చేంజ్ చేస్తారా? లేకపోతే ఇమేజ్ చేంజ్ చేస్తారా? లేదంటే వీడియోస్ యాడ్ చేస్తారా అనేది మీ ఇష్టం. మనకి ఇక్కడ కొన్నున్నాయి గదా! ఇట్లు మనకి వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన వీడియోస్. ఆహ్, ఇప్పుడు ఇది ఉందనుకోండి ఆన్‌లైన్ క్లాస్ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ అయిపోతది. టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకున్న బ్లాక్ ఉంది. ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చు. కస్టమైజ్ డిజైన్, చేంజ్ మీడియా. చేంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకు కలర్స్ మారిపోయినాయి టెక్స్ట్‌లో. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం ఏదన్నా బ్లాగ్ యాడ్ చేసుకోవాలి. ఇది పెద్దగా ఉంది గదా! దీన్ని చిన్నది చేసుకొని ఇక్కడ ఇంకొక బ్లాగ్ సెక్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నెక్స్ట్ మీరు ఇది ఉందనుకోండి. ఇది చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొక సెక్షన్ ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలనుకోండి. యాడ్ ఏ సెక్షన్. మీకు ఏ ఏ డిజైన్ ఏ డిజైన్ సెక్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? వెల్కమా? అబౌటా? జనరల్ సెక్షన్స్ మీరు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. సర్వీసెస్.
లేదా టెస్టిమోనియల్సా? ఓకే. లేదా క్లయింట్సా? ఇంకా స్టోరు, బుకింగ్, ఈవెంట్స్ ఒకవేళ మీరు క్లయింట్స్ యాడ్ చేయాలనుకున్నారండి. ఇది యాడ్ చేసేస్తే క్లయింట్స్ యాడ్ అయిపోతారనమాట. ఇక్కడ మీ క్లయింట్స్ డేటాని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్లయింట్స్ అని చెప్పి మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకొని హ్మ్. అవర్ క్లయింట్స్ అని మీకు ఇక్కడ ఇది పారాగ్రాఫ్ 2 ఉంది కదా! ఇక్కడ మీరు దీన్ని హెడింగ్ హెడ్డింగ్ హెడ్డింగ్ 1 గాని, హెడ్డింగ్ 1 ఆల్రెడీ ఇచ్చారనుకోండి హెడ్డింగ్ 2 అలాగే ఇక్కడ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫాంట్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా! మీరు వచ్చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మన క్లయింట్ లోగోని మనం యాడ్ చేంజ్ ఇమేజ్ అని ఇక్కడ మన క్లయింట్ లోగోస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇక్కడ అప్డేట్ చేసి చేసుకోవచ్చు. అప్లోడ్ మీడియా, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్స్, ఇక్కడ మన క్లయింట్ లోగో ఉంటాయి కదా క్లయింట్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోయింది. చెప్పండి. మీ దానికి ఉందా అండి? అర్థం కాలేదు. మీ దానికి ఉందా సైట్ అది? విగ్స్ ఇది వెబ్ 2.0కి అంటే బ్యాక్ లింక్స్ కోసమే కదా యాక్చువల్గా. అర్థం కాలేదు. అట్లని కాదు, దీంట్లో మీది క్రియేషన్ ఉందా? ఉంది నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ మీది ఉందా అంటున్నా. ఇది కంపెనీస్ కోసం క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఇట్లాంటివి వాళ్ళకి అవసరమైనప్పుడు క్రియేట్ చేస్తాం పోస్ట్. కానీ మనము బ్యాక్ లింక్స్ కోసం అయితే ఇంత అన్ని చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ చేస్తే సరిపోతుంది. వ్యూ ఏది? ప్రాజెక్ట్స్ అన్ని యాడ్ చేసుకో. బట్ దీనికి ఏం ఎస్సీఓ చేయలేదు కానీ జస్ట్ ఒక ప్లేస్లో స్టోరీస్ ఇది చేసుకొని చాలా రోజులు అనమాట. వర్డ్ ప్రెస్కి మనకి ఈ ఆప్షన్ ఉండదు ఇంత ఈజీగా చేసుకోవడానికి, అందుకని దీంట్లోనే చేస్తాను. అబౌట్ మీ అంటే ప్రాజెక్ట్ లిస్ట్, మై ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా ఇక్కడ చేస్తాం. అంటే గ్యాలరీ, మన కాంటాక్ట్ డీటెయిల్స్,
ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. మామూలుగా వెబ్‌సైట్స్‌కైతే మనం ఇంత డిజైన్ జేయడం ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ నార్మల్‌గా చేసేస్తే సరిపోయేది. ఇది ఇప్పుడు నేను చెప్పే ఫార్మాట్ ఏంటంటే కంప్లీట్‌గా వెబ్‌సైట్ డిజైనింగ్ వస్తది. ఓకే. ఓకేనా అండి? ఇది మీరేదన్నా మీకు కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే అండి. అదే వేరే ఉన్నాయి. అది దానికోసమే మళ్ళీ అడిగేది. అర్థం కాలేదు. సోలార్ ఒకటుంది యాక్చువల్‌గా. ఆ! ఆ! సోలార్ బిజినెస్ అండి. సోలార్‌ది హ్మ్. ఒకటుంది. వేరే వాళ్ళది లైక్ జిమ్ హ్మ్. ఒకటుంది. నాది హెల్త్ ఇన్స్యూరెన్స్. అంటే వీళ్ళకి ఓకే. లీడ్స్ జనరేట్ చేస్తే మనకి ఉంటదనమాట అట్లా అనేసి యాక్చువల్‌గా. ఆ! అది వాళ్ళ కోసమే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. మీరు లైక్ వెబ్‌సైట్ డిజైన్ జేయాలా బిజినెస్ వాళ్ళకిప్పుడు? ప్రొఫెషన్. ఆహా! అంటే వెబ్‌సైట్ ఫేస్‌బుక్ యాడ్స్ డిజైన్ చేయటం అవుతాయా? మార్కెటింగ్ చేసేసి లీడ్స్ తేవడం అంతే. వెబ్‌సైట్ ఈ డిజైనింగ్ క్లా ఆ! ఈ క్లాస్ అయిపోతే ఈ రోజుకి అదే మండే యాడ్స్ నుంచి చేసేసి యాడ్స్ పెట్టు. క్లయింట్స్ హ్మ్. యాడ్స్ ఓకే. ఏంటండి? అవి ఫ్రీ ఉంటాయా ఫేస్‌బుక్ యాడ్స్ మామూలుగా ఇట్లా? యాడ్స్ అంటేనే పేమెంట్. యాడ్స్ ఫేస్‌బుక్ ఫ్రీగా యాడ్స్ ఉండదు. ఫ్రీ అండి ఇప్పటిదాకా మనం లేకపోతే చేసింది పేయింగ్ ఉంటాయా మనకు ఫోన్‌లోకి? ఫ్రీగా యాడ్స్ అంటేనే మనం పే చేస్తేనే రన్ అవుతాయి. లీడ్స్ జనరేట్ చేయాలంటే ఫ్రీ ఆప్షన్‌లు ఇప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదు. కంపల్సరీగా పెయిడ్ వెర్షన్‌కెళ్ళాల్సిందే. హ్మ్. ఓకే. అది ఏ బిజినెస్ అయినా. హ్మ్. ఓకే. ఇట్లా మీరు క్లయింట్స్ లిస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సెక్షన్ కావాలంటే ఉంచొచ్చు. లేదంటే ఇది కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ మొత్తం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు ఇది. హ్మ్. ఇక్కడ సెక్షన్ మొత్తం అంటే సెక్షన్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది ఎనకాల. అది కలర్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి ఇది యాడ్ చేయొచ్చు ఇట్లా. కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రిప్ బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంది కదా! ఈ కలర్ చేంజ్ చేసి మీరు ఇంకా వేరే ఏదైనా కలర్ పెట్టొచ్చు. ఇలా లేకపోతే కొంచెం డార్క్ కలర్స్‌లో గాని ఇట్లా పెట్టుకోవచ్చు. దీనికి ఇంకా ఈజీగా మనం డిజైన్ చేసుకోవడం ఇంకా చాలా బావుంటది. అండ్ కాలమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కాలమ్ బ్యాక్‌గ్రౌండ్ మనం ఇంకా ఏదైనా కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాలమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో. లేదంటే అలానే వదిలేయొచ్చు. ఇట్లా మనం వన్ బై వన్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా డిలీట్ చేసుకొని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ ఎడిట్ చేయడం అనేది అన్నీ ఇంకా ఈజీనే. బ్యాక్‌గ్రౌండ్, మెనూ ఆప్షను అండ్ హోమ్ పేజీ ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా అంటే ఒక్కొక్క కాలమ్‌లో ఉన్నాయన్నమాట. ఇలా మనకి ఇదొక క ఇదొక కాలమ్ అట్లా ఇవన్నీ కూడా ఇక్కడికొచ్చితే ఇదిగో కాలమ్ బ్యాక్‌గ్రౌండ్, హోమ్ పేజీకి ఇవన్నిటి కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫోల్డర్ సెక్షన్ అనేది. అంటే ఈ ఫోల్డర్ సెక్షన్ కూడా మనం ఇది మార్చుకొని వేరేది తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఉంది గదా! ఇక్కడొచ్చేసి మన కంపెనీ పేరు పెట్టుకోవచ్చనమాట. హ్మ్. పవర్డ్ బై శ్రీశాంత్. లేదా కాపీరైట్స్ రిజర్వ్డ్ అని ఇవన్నీ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పబ్లిష్ అంటే మనకి డైరెక్ట్‌గా పబ్లిష్ అవుతుంది వెబ్‌సైట్. మనం మొబైల్ వెర్షన్‌లో గనుక ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళి మొబైల్ వెర్షన్‌లో ఎడిట్ చేసుకుంటాం. ఇట్లా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఎక్కడ కరెక్ట్‌గా లేదంటే అక్కడ మనం ఎడిట్ చేసుకోవడం.
ఇంక మనం మళ్ళీ బ్యాకొచ్చేసి, ఇంక మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం. బటన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. బటన్స్ ఎలాంటి బటన్స్ కావాలి? మీకే మో కావాలో సెలెక్ట్ చేసుకోవడం. ఆహ్, ఈ బటన్‌లో వచ్చేసి థీమ్డ్ బటన్సా, టెక్స్ట్ ఐకాన్ బటన్సా, ఐకాన్ బటన్సా, హ్మ్. ఇమేజ్ బటన్స్, డాక్యుమెంట్ బటన్సా, ఇవన్నీ గూడా కేటగరీ వైస్‌గా ఉంటాయి. మీకేది కావాలంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ బటన్స్ ఉన్నాయనుకోండి, ఇవి యాడ్ చేసుకోవచ్చు. అట్లనే ఐకాన్ బటన్స్ ఉన్నాయనుకోండి, ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫోను నంబర్ ముందు ఈ ఫోను నంబర్ యాడ్ చేశారనుకోండి, అట్లా ఫోను నంబరు యాడ్ అవుతది. ఇక్కడ యాడ్ అయింది గదా! ఇక్కడైతే కనపడుతది. ఇట్లా యాడ్ చేసుకొని ఇక్కడ నంబర్ పెట్టుకోవచ్చనమాట. ఇట్లా బటన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రిప్స్ ఇట్లా మనకు స్ట్రిప్స్ కావాలనుకోండి, ఇందాక ఇక్కడ యాడ్ చేసాం కదా! ఇట్లాంటి స్ట్రిప్స్ కావాలనుకోండి, ఇక్కడికెళ్ళేసి స్ట్రిప్స్, డెకరేటివ్స్, బాక్స్‌లు, గ్యాలరీ, మెనూ, యాంకర్ టెక్స్ట్‌లు అంటే ఇట్లా మనం హైపర్ లింక్ ఇవ్వడం అన్నమాట. హైపర్ లింక్ ఈ మోడల్‌లో కనిపించాలి, ఈ మోడల్‌లో కనిపించాలి ఇవన్నీ కూడా. మెనూ బార్, మెనూ స్టైల్స్. మనకి ఇక్కడ మెనూ ఉంది కదా! ఈ మెనూకి మన ఈ స్టైల్ నచ్చలేదనుకోండి, ఇట్లా ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు మెనూ. ఇన్ కేస్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ మెనూ వస్తది. ఇప్పుడు ఈ మెనూ తీసేసి ఈ మెనూ ఇక్కడ యాడ్ చేస్తాం. అంతే. ఇప్పుడు ఈ మెనూ అనేది ఉండదు మనకి. ఇంక ఈ మెనూ డిలీట్ చేసేస్తాం. ఈ మెనూ డిలీట్ చేస్తే ఇక్కడ మనకి ఇంకొక మెనూ అనేది వస్తుందండి. ఇట్లా మనం మెనూస్ అన్నీ చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం లోగో యాడ్ చేయాలి. ఒక టెక్స్ట్ లోగో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాం. కావాల్సినట్టు అది మోడిఫై చేసుకుంటాం. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్‌లో కాంటాక్ట్ ఫార్మ్స్ మనకు డిఫరెంట్ కాంటాక్ట్ ఫార్మ్‌ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వీడియో అండ్ మ్యూజిక్ వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ దగ్గరే లేదంటే మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినయి. తర్వాత ఇంటరాక్టివ్స్ అండ్ లిస్ట్, ఎంబెడెడ్ కోడ్ మనం ఏదైనా కోడ్ యాడ్ చేసుకోవాలంటే మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అమెజాన్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంబెడెడ్ కోడ్ ఇస్తాడు. మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటాం. అలాగే యూట్యూబ్ వీడియో యాడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా లింక్‌గా కాకుండా ఎంబెడెడ్ కోడ్‌ని యూజ్ చేసి కోడ్ త్రూ యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ త్రూ యాడ్ చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ సోషల్ మీడియా ఐకాన్స్. మనకి సోషల్ మీడియాకి కావాల్సినవి ఒకవేళ మన వెబ్‌సైట్‌లో గనుక సోషల్ మీడియా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ సోషల్ మీడియా ఐకాన్స్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా ఇట్లా సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ ఫార్మాట్స్‌లో గాని షేర్డ్ బటన్స్ అంటే మన కంటెంట్ ఎవరికైనా షేర్ చేయాలంటే ఈ షేర్డ్ బటన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ పేమెంట్ గేట్‌వేస్ యాడ్ చేసుకోండి. పేమెంట్ బటన్స్, సీఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్, యాడ్ యువర్ సెటప్ ద కంటెంట్ అండ్ కలెక్షన్స్. క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ డైనమిక్ పేజెస్ ఎక్కువ క్రియేట్ చేసుకోవాలంటే మనము ఇది తీసుకొని మామూలుగా నార్మల్ పేజెస్ అయితే అవసరం లేదు గానీ బ్లాగ్స్ అండ్ ఈ బ్లాగ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ టు సైట్. ఇట్లా బ్లాగ్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం పోస్ట్‌లనేవి యాడ్ చేసుకుంటే బ్లాగ్ పోస్ట్‌ల దగ్గరకొచ్చేసరికి
ఆల్ పోస్ట్‌లు, మేనేజ్ పోస్ట్, క్రియేట్ ఏ న్యూ పోస్ట్ అంటే మనం ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ కంటెంట్ రాసుకొని బ్లాగ్ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చాట్ జీపీటీ యూస్ చేసి ఇక్కడ మనం కంటెంట్ యాడ్ చేసుకొని సేమ్ మనం వర్డ్ ప్రెస్‌లో ఎలా అయితే కంటెంట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. బోల్డ్, ఇటాలిక్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి దీనికి కూడా. ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎస్‌సిఓ ఉంది ఇక్కడే. ఈ ఎస్‌సిఓలో బేసిక్. ఇక్కడ మనకి టైటిల్ వచ్చింది. యూఆర్ఎల్ టైటిల్. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఇక్కడ మనకి స్టార్టర్ డేటా మార్కప్, రోబోట్ డాటా మెటా ట్యాగ్స్, ఇండెక్స్ ఉందా లేదా? నాన్ ఇండెక్స్ ఉంటే ఇండెక్స్ అవ్వదు. నో ఫాలో ఇవన్నీ ఉన్నాయి. వీటిని సెట్ చేసుకోవాలి కొంచెం. ఇంకేమైనా ట్యాగ్స్ ఇక్కడ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వీటిని వదిలేయచ్చు. ఇది వచ్చేసి నాన్ ఇండెక్స్ ఉంది. బట్ ఇండెక్స్ అనేది ఉండాలి ఇక్కడ. ఇక్కడ మన సోషల్ షేరింగ్స్ మనం సోషల్ మీడియాలో మనం ఎలా అప్లోడ్ చేయాలో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ బేసిక్ అని అడ్వాన్స్డ్ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ బ్లాగ్ పోస్ట్ అనేది అప్డేట్ చేసేస్తాం. ఇది బ్లాగ్ పోస్ట్ చేసేది. అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి ఈమెయిల్ క్యాంపెయిన్ చేసేసుకోవచ్చు. క్రియేట్ ఎ పోస్ట్ విత్ ఏఐ నుంచి పోస్ట్‌ని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడికి గూగుల్ యాడ్ క్యాంపెయిన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళంటే వీటన్నిటితోటి ఇంటిగ్రేట్ అయ్యారు వీళ్ళు. క్రియేట్ పోస్ట్ విత్ ఏఐ అంటే బూస్ట్ యువర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. ఈ బ్లాగ్ పోస్ట్‌ని డైరెక్ట్‌గా మనం వెబ్‌సైట్స్ ఫేస్‌బుక్ వాటికి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే పోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం తీయడము, మళ్ళీ వేరే యాడ్ చేసుకోవడం ఇవన్నీ ఏం లేకుండా. ఇట్లా మనం ఈ వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌ని ఏ అకౌంట్‌లలో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటే మనం డైరెక్ట్‌గా మనం ఇప్పుడు మళ్ళీ సెపరేట్‌గా వచ్చి మనం ఇంకొక ఫేస్‌బుక్ పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే పని లేకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఇమేజ్ యాడ్ చేయలేదు. అందుకే ఇక్కడ ఏం చూపియట్లేదు. ఇది మనం బ్లాగ్ పోస్ట్ చేసే పద్ధతి. అండ్
ఇది స్టోర్‌కి ఆన్‌లైన్ స్టోర్స్, బుకింగ్స్ ఇయన్నీ ఇంకేమన్నా ఉంటే ఇక్కడ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి పేజెస్. ఇప్పటివరకు మనం పేజెస్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేద్దాం. మనకి సెపరేట్ ఒక పేజ్ కావాలి. ఏంటంటే అబౌట్ అస్ పేజ్. అప్పుడు ఈ అబౌట్ అస్ క్లిక్ చేసుకుంటే అబౌట్ అస్ పేజ్ వస్తది. మనకి ఎలాంటి అబౌట్ అస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే అది యాడ్ అవుతదన్నమాట. పేజెస్, మెనూస్, సైట్ మెనూ. ఇక్కడ మనకి బ్లాగ్ పోస్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి బుక్ నౌ ఇదేమో మనకి కనిపించట్లేదు. అండ్ కాంటాక్ట్, అబౌట్ అస్, వర్క్స్ అని ఉంది. అబౌట్ అస్, ఈ వర్క్స్ దగ్గర సర్వీసెస్ అని యాడ్ చేద్దాం. వర్క్స్ ఉంది కదా, వర్క్స్ తీసేసి సర్వీసెస్. ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ పబ్లిష్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇది మెనూలో కనిపించాలా వద్దా? కనిపించాలంటే ఇది కనిపించొద్దంటే హైడ్ చేసుకోవచ్చు. కనిపించాలంటే ఆన్‌లో ఉంచుకోవచ్చు. మనం ఏ పేజీని హోమ్ పేజ్ కావాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా పేజ్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఒక పేజ్ 404 ఎర్రర్ పేజీ లేదు. ఈ పేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి మన వెబ్‌సైట్‌కి. మనకు ఆల్రెడీ ఫ్రీగా ఉన్నది మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇయన్నీ కూడా పెయిడ్ వర్షన్స్. ఇవి యూజ్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వర్షన్‌కెళ్ళాలి. 404 ఎర్రర్ పేజీకి. ఇంకా మీకు ఇంకా ఏం కావాలన్నా ఇక్కడ ల్యాండింగ్ పేజ్ ఏదైనా కావాలి యాడ్స్ రన్ చేయడానికి. ఈ ల్యాండింగ్ పేజ్‌లో ఫ్రీగా ఉన్న ఒక ల్యాండింగ్ పేజ్‌ని డిజైన్ చేసుకొని మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇట్లా జనరల్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ ఇవన్నీ కూడా నేమ్స్. ఆ నేమ్స్‌కి తగ్గ పేజీలన్నీ వీళ్ళు డిజైన్ చేసిస్తారు. మామూలుగా ఎవరైతే వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తున్నారో ఈ పేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేయొచ్చనమాట. అంటే ఫ్రీ ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు జనరల్ పేజ్ అనుకోండి. ఈ పేజ్ తీసుకొని మనము ఈ పేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేజ్ యాడ్ అయిందనమాట. ఈ పేజీలో మనకి ఇంకేదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పేజీలో కాకుండా మళ్ళీ ఇంకేదైనా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా నేమ్స్ చేంజ్ చేసుకో ఇట్లా మనం పేజెస్ అండ్ మెనూస్ అండ్ సైట్ డిజైనింగ్ ఇక్కడ థీమ్ కలరు, థీమ్ టెక్స్ట్, పేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు రిమైనింగ్ అన్నీ ఓకే గానీ కాకపోతే ఇక్కడ బ్లాగ్ దగ్గరికొచ్చేసరికి కొంచెము కన్‌ఫ్యూజ్ ఉంటది. అది పోస్ట్ చేయటం అవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మెనూ అనేది చిన్నగా ఉంది. అందుకే కింద లైన్‌లో గూడా వచ్చినియి. ఇట్లా మనం పేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది. ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌ని మనం
డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏది కాంటాక్ట్ స్పేస్ బ్లాక్ పేజ్ పేజెస్ అండ్ మెనూస్ ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది. మన కాంటాక్ట్ పేజ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. అబౌట్ అస్కి వచ్చింది. పేజ్ సరే ఇక్కడ ఏం కాంటాక్ట్ అస్ పేజ్ లేదు, మనం ఇంకో పేజ్ యాడ్ చేద్దాం. కాంటాక్ట్ పేజ్ మనం డిజైన్ చేయకుండా ఇక్కడ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒకటి అవైలబుల్ ఉంది ఫ్రీ. మనం ఇక్కడ ఇంకా ఉన్నాయి, కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు అవి కూడా. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చింది, ఇక్కడ కాంటాక్ట్ అస్, ఇక్కడ ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఓకే ఇక్కడ వచ్చింది. మ్యాప్స్, స్టోర్ లొకేషన్, గూగుల్ రివ్యూ యాప్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఈజీ టు డిస్ప్లే యువర్ లొకేషన్ విత్ ద కస్టమర్. ఇక్కడ మ్యాప్ కూడా యాడ్ చేయొచ్చు. ఇట్లా మ్యాప్ కూడా మన వెబ్ పేజ్ కాంటాక్ట్ అస్ పేజ్లో మన కాంటాక్ట్ అస్ పేజ్లో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇదంతా సింపుల్ ఫార్మాట్, కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇంకా మనకి మై బిజినెస్, లోకల్ విక్స్ బుక్ మార్కింగ్, విక్స్ బ్లాగింగ్, ఇవన్నీ. ప్రో గ్యాలరీ అయితే విక్స్ చాట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీని మీద ఒక 2-3 వెబ్సైట్స్ డిజైన్ చేస్తే అప్పుడు గ్రిప్ వస్తుంది మీకు. యాడ్ న్యూ సర్వీసెస్ యాడ్ చేసుకున్న బుక్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ వెబ్సైట్కి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ సెకండ్ వెబ్సైట్ నుంచి మీకు కొంచెం బాగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఇట్లా మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ అనేసి
ఫస్ట్ ఆ! పేజెస్ యాడ్ చేయడం నేర్చుకుంటే తర్వాత కంటెంట్ అవన్నీ క్రియేట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ చేసినట్టు. మార్కెటింగ్ ఇక్కడి నుంచే చేయొచ్చు. గో టు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఇక్కడి నుంచే కనెక్ట్ అయ్యి, ఇంటిగ్రేట్ అయ్యి చేయొచ్చనమాట. బట్ ఇక్కడ అన్నీ మాక్సిమం అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. అన్నీ ఇగ ఫీల్డ్స్ లైక్ అంటే మార్కెటింగ్ చేయడము, యాడ్స్ చేయడం, గూగుల్ యాడ్స్ అన్నీ కూడా దీనికి ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాడు. బానే ఉంటది. వెబ్‌సైట్ చేసుకున్న మనం బేసిక్‌లీ మళ్ళీ అడ్వాన్స్‌డ్‌కెళ్ళి మనం పేమెంట్ చేస్తే మనం ఇంకా కొంచెం బెటర్ ఫీచర్స్ ఉంటాయి. బట్ కంపేర్ టు ద హ్మ్. వర్డ్‌ప్రెస్ మనకు దీనికి చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం క్రియేట్ చేసుకోవడానికి. హ్మ్. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు. ఆ డొమైన్ ఒకటే కాదులెండి. డొమైన్ ఒక్కటే హోస్టింగ్ కూడా తీసుకోవాలి తీసుకోవాలి. అంతే కదా దీనికి మనము. ఆల్‌మోస్ట్ సేమే అవుతది. ఆ! ఓకే. హోస్టింగ్ కూడా తీసుకోవాలా మళ్ళీ? ఆ! బేసిక్ జస్ట్ వెబ్‌సైట్ క్రియేషన్ వరకు కొంచెం అవుతది. అప్‌గ్రేడ్ అవ్వనాలి కదా! మళ్ళీ హోస్టింగ్ అని ఇక్కడ కూడా ఇదే అవుతదండి. పర్ మంత్ ఇంత అవుతది. బిజినెస్‌కి. ఓహ్! లైట్ అంటే మనం లైట్ చిన్న వాళ్ళకి పర్ మంత్ సెలెక్ట్ ఇంట్రెస్ట్ దిస్ అని ఇయర్ అది కాదనుకుంటా పర్ మంత్ అంటే ఒక ఇయర్లీ అంటే 12 మంత్స్‌కి. హ్మ్. ఓకే. 52 మంత్స్. ఇక్కడికొచ్చేసరికి లాస్ట్‌కొచ్చేసరికి 3000 540 ఏదో బిగ్స్ హ్మ్. మనం వర్డ్‌ప్రెస్‌కెళ్ళినా కూడా ఆల్‌మోస్ట్ అంతే అవుతది. ఒక 1000 అటు ఇటు. హ్మ్. జీఎస్టీ ఇవన్నీ కూడా. హ్మ్. బట్ ఈ వెబ్‌సైట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు.